నిన్న ఆపరేషన్ సింధూర్ లా ఇద్దరు ఇద్దరు లేడీస్ పాల్గొన్నారు. ఏంటంటే అవతల దేశంలో అటాక్ చేసి వచ్చిండ్రా. అందుట్లో ఒకరు ముస్లింస్ అందరూ ప్రతి ఒక్క కులాసులు ముస్లిం క్రైస్తవులు హిందువులు కలిసికట్టుగా అన్నదమ్ముల్లాగా జీవించేదే ఈ భారతదేశంలో. ప్రతి ఒక్కరు కొట్టుకోరు తిట్టుకోరు మంచిగా ఉంటారు. మనం అందరం బాయ్ అని మనం ఒక్కటే లెక్క మీద ఉంటేనే అవతలకెళ్ళి ఎవరు మన దేశం మీదకి రాడు. మనం కొట్టుకుంటేనే ప్రతి ఒక్కరికి అవతలకి సందాయి ఓడు మన మీదకి వస్తున్నాడు. అర్థమవుతున్నదా? ఇప్పటికైనా ప్రతి ఒక్కరు మారిండ్రు. ప్రతి ఒక్క పార్టీ నుంచి వెళ్ళి సపోర్ట్ చేసింటారు. నాకు ఇది బాగా నచ్చింది. అసదుద్దీన్ ఓవైసీ కూడా భారత్ మాతాకి జై ఎప్పుడు అనలేడు, భారత్ కి జై అని అన్నాడు నిన్న. నాకు అది బాగా నచ్చింది. ఆయన ఒక్కడే కాదు, రేవంత్ రెడ్డి సార్ సపోర్ట్ చేసిండ్రు, రాహుల్ గాంధీ సార్ సపోర్ట్ చేసిండ్రు, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసిండ్రు. ఇంకోటి మోదీ సార్ కి శిరాశి వంచి వందనాలు. ఎందుకంటే సార్ భద్రతా విషయంలో గాని మన దేశం మీదకి చీమ కూడా గర్వన్నట్టు చూస్తారు. అలాంటిది మొన్న ఏదో ప్లాన్ ప్రకారంగా మన దేశం మీదకి వచ్చిండ్రు. నాకు ఇది మాత్రం బాగా నచ్చలేదు. కాకపోతే ఈ దాని ప్రకారంగా మన దేశాన్ని మనమే చేతిలో గుప్పెట్లో పెట్టుకొని కాపాడుకోవాలని ఇది మాత్రం మైండ్ లో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల్సిన విషయం. అర్థమవుతుందా? వీర మహిళలు ఇద్దరు పోయి అవతల తిలకం దిద్దొచ్చిండ్రు. అంటే తిలకం అంటే ఏంది? కుంకుమ. ఆ లేడీస్ కి ఎంత ఇంపార్టెంట్ కుంకుమ అంటే ఆలోచన చేయండి. అంటే ఆ కుంకుమ మొన్న చెరిపిపోయిండ్రు కాబట్టి నిన్న పోయి వీర తిలకం రక్త తిలకం దిద్దుకొని వచ్చిండ్రు అని నేను ఇక్కడ నుంచి అందరికి నా దేశంలో ఉన్న నా సోదరి మనులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. అందరు ధైర్యంగా ఉండండి. మన దేశం మీదకి ఈగలు కూడా రావు. ఈ మొన్న వచ్చిన దోమలు ఎక్కడి నుంచో తెలియక వచ్చినాయో తెలిసి వచ్చినాయో గాని 9 శిబిరాలు ఖతమైనాయి. అరే తీవ్రవాది సంస్థలు అందరూ పాకిస్తాన్ ఏం చేస్తుంది అంటే ఆర్మీని పెంచదు, తీవ్రవాదులను పెంచుతుంది. ఇది మానుకోవాలి ఎప్పుడే గాని. ఎందుకంటే ధర్మంగా పోరాడాలి. ఏమన్నా ఉంటే మా దేశం మీదకి రావాలంటే ఎన్ని గుండెలు రా బాయ్. మీకు ఎవర్రా మీకు చెప్పింది? ఏదో దేశాలు సపోర్ట్ చేస్తున్నారా అని వచ్చిండ్రు అనుకో. ఇప్పుడు ఎవరైతున్నారా? మీకు కష్టం ఉన్నప్పుడు ఏదైనా సరే మీకు దేశం ఇచ్చినాం, మీకు ఫుడ్ ఇచ్చినాం, మీకు అన్ని ఇచ్చిండ్రు. అప్పట్లో అర్థమైన సైన్యాన్ని కూడా ఇచ్చిండ్రు. అటువంటిది మా దేశం మీదకి వస్తుండ్రు అంటే మీకు ఎన్ని గుండెలు. మళ్ళోసారి ఇండియా మీదకి వచ్చిండ్రు అంటే ఇండ్ల వడి కొట్టుకమైతుంది. ఇప్పుడే చెప్తున్నా, మళ్ళోసారి రాకురే. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై, జై ఇండియన్ ఆర్మీ, జై జవాన్, జై కిసాన్. నిన్న ఆపరేషన్ సింధూర్ లా ఇద్దరు లేడీస్ పాల్గొన్నారు. ఏంటంటే అవతల దేశంలో అటాక్ చేసి వచ్చిండ్రా. అందుట్లో ఒకరు ముస్లింస్ అందరూ ప్రతి ఒక్క కులాసులు ముస్లిం క్రైస్తవులు హిందువులు కలిసికట్టుగా అన్నదమ్ముల్లాగా జీవించేదే ఈ భారతదేశంలో. ప్రతి ఒక్కరు కొట్టుకోరు తిట్టుకోరు మంచిగా ఉంటారు. మనం అందరం బాయ్ అని మనం ఒక్కటే లెక్క మీద ఉంటేనే అవతలకెళ్ళి ఎవరు మన దేశం మీదకి రాడు. మనం కొట్టుకుంటేనే ప్రతి ఒక్కరికి అవతలకి సందాయి ఓడు మన మీదకి వస్తున్నాడు. అర్థమవుతున్నదా? ఇప్పటికైనా ప్రతి ఒక్కరు మారిండ్రు. ప్రతి ఒక్క పార్టీ నుంచి వెళ్ళి సపోర్ట్ చేసింటారు. నాకు ఇది బాగా నచ్చింది. అసదుద్దీన్ ఓవైసీ కూడా భారత్ మాతాకి జై ఎప్పుడు అనలేడు, భారత్ కి జై అని అన్నాడు నిన్న. నాకు అది బాగా నచ్చింది. ఆయన ఒక్కడే కాదు, రేవంత్ రెడ్డి సార్ సపోర్ట్ చేసిండ్రు, రాహుల్ గాంధీ సార్ సపోర్ట్ చేసిండ్రు, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసిండ్రు. ఇంకోటి మోదీ సార్ కి శిరాశి వంచి వందనాలు. ఎందుకంటే సార్ భద్రతా విషయంలో గాని మన దేశం మీదకి చీమ కూడా గర్వన్నట్టు చూస్తారు. అలాంటిది మొన్న ఏదో ప్లాన్ ప్రకారంగా మన దేశం మీదకి వచ్చిండ్రు. నాకు ఇది మాత్రం బాగా నచ్చలేదు. కాకపోతే ఈ దాని ప్రకారంగా మన దేశాన్ని మనమే చేతిలో గుప్పెట్లో పెట్టుకొని కాపాడుకోవాలని ఇది మాత్రం మైండ్ లో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల్సిన విషయం. అర్థమవుతుందా? వీర మహిళలు ఇద్దరు పోయి అవతల తిలకం దిద్దొచ్చిండ్రు. అంటే తిలకం అంటే ఏంది? కుంకుమ. ఆ లేడీస్ కి ఎంత ఇంపార్టెంట్ కుంకుమ అంటే ఆలోచన చేయండి. అంటే ఆ కుంకుమ మొన్న చెరిపిపోయిండ్రు కాబట్టి నిన్న పోయి వీర తిలకం రక్త తిలకం దిద్దుకొని వచ్చిండ్రు అని నేను ఇక్కడ నుంచి అందరికి నా దేశంలో ఉన్న నా సోదరి మనులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. అందరు ధైర్యంగా ఉండండి. మన దేశం మీదకి ఈగలు కూడా రావు. ఈ మొన్న వచ్చిన దోమలు ఎక్కడి నుంచో తెలియక వచ్చినాయో తెలిసి వచ్చినాయో గాని 9 శిబిరాలు ఖతమైనాయి. అరే తీవ్రవాది సంస్థలు అందరూ పాకిస్తాన్ ఏం చేస్తుంది అంటే ఆర్మీని పెంచదు, తీవ్రవాదులను పెంచుతుంది. ఇది మానుకోవాలి ఎప్పుడే గాని. ఎందుకంటే ధర్మంగా పోరాడాలి. ఏమన్నా ఉంటే మా దేశం మీదకి రావాలంటే ఎన్ని గుండెలు రా బాయ్. మీకు ఎవర్రా మీకు చెప్పింది? ఏదో దేశాలు సపోర్ట్ చేస్తున్నారా అని వచ్చిండ్రు అనుకో. ఇప్పుడు ఎవరైతున్నారా? మీకు కష్టం ఉన్నప్పుడు
ఏదైనా సరే మీకు దేశం ఇచ్చినాం, మీకు ఫుడ్ ఇచ్చినాం, మీకు అన్ని ఇచ్చిండ్రు అప్పట్ల అర్థమైన సైన్యాన్ని కూడా ఇచ్చిండ్రు. అటువంటిది మా దేశం మీదకి వస్తుండ్రు అంటే మీకు ఎన్ని గుండెలు. మళ్ళోసారి ఇండియా మీదకి వచ్చిండ్రు అంటే ఇండ్ల వడిగొట్టుకమైతుంది. ఇప్పుడే చెప్తున్నా, మళ్ళోసారి రాకురే. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై, జై ఇండియన్ ఆర్మీ, జై జవాన్, జై కిసాన్. నిన్న ఆపరేషన్ సింధూర్ లా ఇద్దరు లేడీస్ పాల్గొన్నారు. ఏంటంటే అవతల దేశంలో అటాక్ చేసి వచ్చిండ్రా. అందుట్లో ఒకరు ముస్లింస్ అందరూ ప్రతి ఒక్క కులాసులు, ముస్లిం, క్రైస్తవులు, హిందువులు కలిసికట్టుగా అన్నదమ్ముల్లాగా జీవించేదే ఈ భారతదేశంలో. ప్రతి ఒక్కరు కొట్టుకోరు, తిట్టుకోరు, మంచిగా ఉంటారు. మనం అందరం బాయ్ బాయ్ అని మనం ఒక్కటే లెక్క మీద ఉంటేనే అవతలకెళ్ళి ఎవడు మన దేశం మీదకి రాడు. మనం కొట్టుకుంటేనే ప్రతి ఒక్కరికి అవతలకి సందాయి ఓడు మన మీదకి వస్తున్నాడు. అర్థమవుతున్నదా? ఇప్పటికైనా ప్రతి ఒక్కరు మారిండ్రు. ప్రతి ఒక్క పార్టీ నుంచి వెళ్ళి సపోర్ట్ చేసింటారు. నాకు ఇది బాగా నచ్చింది. అసదుద్దీన్ ఓవైసీ కూడా భారత్ మాతాకి జై ఎప్పుడు అనలేడు, భారత్ కి జై అని అన్నాడు నిన్న. నాకు అది బాగా నచ్చింది. ఆయన ఒక్కడే కాదు, రేవంత్ రెడ్డి సార్ సపోర్ట్ చేసిండ్రు, రాహుల్ గాంధీ సార్ సపోర్ట్ చేసిండ్రు, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసిండ్రు. ఇంకోటి మోదీ సార్ కి శివరాశి వంచి వందనాలు. ఎందుకంటే సార్ భద్రత విషయంలో గాని మన దేశం మీదకి చీమ కూడా గర్వన్నట్టు చూస్తారు. అలాంటిది మొన్న ఏదో ప్లాన్ ప్రకారంగా మన దేశం మీదకి వచ్చిండ్రు. నాకు ఇది మాత్రం బాగా నచ్చలేదు. కాకపోతే ఈ దాని ప్రకారంగా మన దేశాన్ని మనమే చేతిలో గుప్పెట్లో పెట్టుకొని కాపాడుకోవాలని ఇది మాత్రం మైండ్ లో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల్సిన విషయం. అర్థమవుతుందా? వీర మహిళలు ఇద్దరు పోయి అవతల తిలకం దిద్దొచ్చిండ్రు అంటే, తిలకం అంటే ఏంది? కుంకుమ. ఆ లేడీస్ కి ఎంత ఇంపార్టెంట్ కుంకుమ అంటే ఆలోచన చేయండి. అంటే ఆ కుంకుమ మొన్న చెరిపిపోయిండ్రు కాబట్టి నిన్న పోయి వీర తిలకం, రక్త తిలకం దిద్దుకొని వచ్చిండ్రు అని నేను ఇక్కడ నుంచి అందరికి నా దేశంలో ఉన్న నా సోదరి మనులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. అందరు ధైర్యంగా ఉండండి. మన దేశం మీదకి ఈగలు కూడా రావు. ఈ మొన్న వచ్చిన దోమలు ఎక్కడి నుంచో తెలియక వచ్చినాయో తెలిసి వచ్చినాయో గాని 9 శిబిరాలు ఖతమైనాయి. అరే తీవ్రవాది సంస్థలు అందరూ, పాకిస్తాన్ ఏం చేస్తుంది అంటే ఆర్మీని పెంచదు, తీవ్రవాదులను పెంచుతుంది. ఇది మానుకోవాలి ఎప్పుడే గాని. ఎందుకంటే ధర్మంగా పోరాడలేదు ఏమన్నా ఉంటే మా దేశం మీదకి రావాలంటే ఎన్ని గుండెలు రా బాయ్. మీకు ఎవర్రా మీకు చెప్పింది? ఏదో దేశాలు సపోర్ట్ చేస్తున్నారు అని వచ్చిండ్రు అనుకో. ఇప్పుడు ఎవరైతున్నారా? మీకు కష్టం ఉన్నప్పుడు ఏదైనా సరే మీకు దేశం ఇచ్చినాం, మీకు ఫుడ్ ఇచ్చినాం, మీకు అన్ని ఇచ్చిండ్రు అప్పట్ల. అర్థమైన సైన్యాన్ని కూడా ఇచ్చిండ్రు. అటువంటిది మా దేశం మీదకి వస్తుండ్రు అంటే మీకు ఎన్ని గుండెలు. మళ్ళోసారి ఇండియా మీదకి వచ్చిండ్రు అంటే ఇండ్ల వడిగొట్టుకమైతుంది. ఇప్పుడే చెప్తున్నా, మళ్ళోసారి రాకురే. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై, జై ఇండియన్ ఆర్మీ, జై జవాన్, జై కిసాన్.